వీడియో తీయాలా? केवल किशन मुद्राज अमर है, अमर है, अमर है। केवल मुद्राज अमर है, अमर है, अमर है। जय मुद्राज, ముదిరాజుల ఐక్యత। కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజు మెదక్ జిల్లా వాసుడు. ఆయన ఎన్నో సేవలు ముదిరాజుల కోసం చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా సామాన్య మానవులకు దారిద్ర్య రేఖకు ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకు మెదక్ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి కామ్రేడ్ అనే పేరు తెచ్చుకొని ఆయనను ప్రభుత్వమే ఒక జాతరగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఆ జాతర సందర్భంగా ఈరోజు శాంతనగర్ నియోజకవర్గంలో తాలూకా అధ్యక్షుడు మంగా వెంకటేష్ ఆధ్వర్యాన మా ముఖ్య నాయకులు మా మహిళా సంఘం పెద్దలందరూ కూడా వచ్చి ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించి ఈ జాతరకు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి ప్రతి తాలూకా నుండి ఆ యొక్క కేవల్ కిషన్ మరి నివాళులు అర్పించే విధంగా అక్కడికి వెళ్ళి ఆ జాతరలో పాల్గొని మా ముద్రా సంఘానికి చాటుగా నిలబడినటువంటి వ్యక్తికి ఆయన అండదండలు మన జాతికి ఉండాలని, రాబోయే కాలంలో ముదిరాజులంతా మరి ఐక్యతగా ఉండి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలనే భావన ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని ఆయన క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. కేవల కృష్ణ ముదిరాజు గారి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆయన తెలంగాణ ప్రతి ఒక్కరు ఆయన గురించి ఆయనకు స్ఫూర్తితో నడుచుకొని అదేవిధంగా తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పిస్తున్నందుకు మా ముదిరాజ్ కులాసుల తరఫున మేమెంతో బాధపడుతున్నాము. ఇటువంటి మంచి మనసున్న కేవల్ కృష్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో జీవించడం కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన కుటుంబాన్ని ఆయన సంసారం మొత్తం పిల్లలు వదిలిపెట్టుకొని ఆయన ప్రాణాన్ని తెలంగాణ కొరకు త్యాగం చేసిందంటారంటే ఎంతో బాధ ఉంది. ఆ పిల్లలు ఎక్కడ, సంసారం ఎక్కడ, ఇలా ఆర్థిక పరిస్థితులు ఏంటివి, ఇవన్నీ కూడా నాకైతే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మనం అందరము ప్రతి ఒక్క ముదిరాజు కేవల్ కృష్ణకు ఏదో రకంగా మద్దతుగా నిలుస్తూ ఆయన ఆశయాలను కొనసాగుతూ మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ కేవల్ కిషన్ ముదిరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన వనపర్తి జిల్లాలో పండుగ సార్ ఏ విధంగా అయితే పోరాటం చేసిండో అదేవిధంగా ఆయన మెదక్ జిల్లాలో మంచిగా చేయడం వలన ఈ యొక్క గవర్నమెంట్ కూడా హాలిడే ఆయనకు ప్రకటించింది. ఈరోజు అందరికీ సంతోషం. మనం కూడా మన పండుగ సాయం దాన్ని కూడా మనం ఇదే విధంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఏంటంటే ఆయన విషయం మనకి ఇంతవరకు తెలియలేదు కనుక ఇప్పుడు తెలుసు. అందరం కూడా మన వివిధ గ్రామాల నుంచి ఇక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ చూసి వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అక్కడ పోయి చూసినట్టయితే మనం రేపు రాబోయే రోజుల్లో పండుగ సాయాన్ని కూడా అదే విధంగా చేయాలని నా యొక్క కోరిక. ధన్యవాదాలు. కాద్నార్ తాలూకా ముద్రా సంఘం ఆధ్వర్యంలో కేవల్ కృష్ణ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రపంచం ముద్రా సంఘంలోనే ఆయన రైతు కూలీల కోసము ఆయన ప్రాణాలు అర్పించిన ఒక గొప్ప మహోన్నత దోపిడీదారు గుండెల్లో సింహస్వప్నంలో నిలిచిన నేత ఎవరనంటే మన ముద్రాజుల్లో సగర్వంగా పండుగ సాయన తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరనంటే కేవల్ కృష్ణ ముద్రాజ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దోపిడీదారులని అలా అణచివేతలను అలా దుర్మార్గాలను అనగట్టి వారికి ఎదురుగా నిలిచి ఈరోజు రైతాంగానికి తాను ఒక సాయుధ పోరాటంగా నిలిచి ఆయన ఒక తల్వారుగా ముందలు నిలబడి ఈరోజు రైతుల కష్టాలను బాధలను తెచ్చుకొని తన సొంత పిల్లల్ని భార్య పిల్లల్ని కూడా
పక్కన పెట్టి తన ప్రజా సంక్షేమం కోసం ముందు నిలిచి పోరాడిన వ్యక్తి మన కేవల్ కిషన్ ముదిరాజు. ఆయన మన ముదిరాజు కుటుంబంలో పుట్టడం అంటే మనం అందరం ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి మహనీయులని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా మెదకులో ఆయన పెద్ద ఎత్తున ఒక దేవునికి జాతర జరిపినట్టు పేద ప్రజలు ఆయన ఒక గుండెల్లో పెట్టుకొని ఈ యొక్క జాతర నిర్వహిస్తారు. కాబట్టి మన యావత్ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన ఒక వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన పేదల మనిషిగా ఆయనను ఒక దేవునిలాగా కొలుస్తున్నారంటే మన ముదిరాజు కులంలో పుట్టడము ఆయన మనం కూడా ఒక ముదిరాజు అని తెలుసుకోవడంలో ఇది ఒక గొప్ప ఆదర్శంగా తీసుకొని ఆయన ఒక ఆదర్శాన్ని తీసుకొని మన ముదిరాజులు కూడా ప్రతి సమస్య ఉన్న ప్రతి ముదిరాజు గడప దట్టి మనం కూడా ఆయన మహానాయకునిగా ప్రతి ఒక్కరు ఎదగాలని షాద్నగర్ తాలూకా ముదిరాజు సంఘం తరఫున మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా షాద్నగర్ తాలూకా ముదిరాజు సంఘం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.